ఫ్రెండ్స్, మీ ఇంట్లో కత్తిపీటలు ఇలాంటివి ఉన్నాయా? ఓకేనండి, దీన్ని పొదన పెడదాం. చూడండి ఒకసారి. దీనికి పొదన అయితే లేదు కదా, చూడండి. దీనికి పొదన అయితే లేదు. ఓకేనా? దీనికి ఇప్పుడు మనం పొదన పెడదాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ కత్తిపీటకు పొదన పెడదాం. ఓకేనండి, చూడండి. పొదన ఏ విధంగా పెట్టాలంటే చూడండి, ఇది వంట సోడా అండి. చూడండి, ఇలా కొంచెం వంట సోడా తీసుకోండి. ఇలా కత్తిపీట మీద ఇలా వేయండి, లైన్గా. ఇలా చివరి వరకు వేసేసుకోండి ఇలాగా. ఓకేనా? ఇలా కత్తిపీటకు ఇలా చివరి వరకు పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ తీసుకోండి. ఈ వాటర్ తీసుకుని చూడండి, ఇలా చుక్క 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 వేసుకుంటారండి. ఇలాగా కొద్దిగా ఇలా లైట్గా. అంటే వాటర్ దానికి పట్టుకునేలాగా చూడండి. ఇలా జస్ట్ అలా 5 నిమిషాలు ఉంచండి. ఇలా ఉంచారు కదా, ఉంచిన తర్వాత మీ ఇంట్లో ఇలా స్టీల్ పీస్ ఉందండి. స్టీల్ పీస్ పెట్టి చూడండి, ఇక్కడి నుంచి ఇలా రుద్దాలండి గట్టిగా. అలా పీస్తో రుద్దాలండి. చూడండి, రుద్దిన తర్వాత ఎలా ఉందో, ముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి కత్తిపీట. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా మీకు? చూడండి ఎలా ఉందో. ఓకేనా? కనిపిస్తుందా? ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, పొద్దునైతే ఎలా వచ్చిందో చూడండి. ఓకేనా? వావ్! ఇప్పుడైతే మీరు కూరగాయలు స్పీడ్గా కట్ చేసేసుకోవచ్చండి. ఓకేనండి? అమ్మా తెచ్చుకుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.